మామిడి పండ్లు కూడా చాలా రాలండి నా గాలి దుమ్ముకి. ఏరా ఇరగబడుతుందా? 4 చినుకులు పడేసరికి కొంచెం ట్రాక్టర్లో ఇరగబడుతుంది అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న గడ్డి కూడా కొంచెం ఆడాడ పదునుంది, పచ్చిగా. 2 కావాలన్నా? ఎంత టెక్నాలజీ పెరిగితే అంత నష్టం అనేది మన మానవ జాతికి ఉంటది అనమాట. అంతే మన చుట్టూ జంతువులకు కూడా నష్టం ఉంటది అనమాట. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే గడ్డి కట్టలు వేరే దగ్గర కొన్నామని చెప్పినాం కదా. ఆ గడ్డి కట్టలు కట్టడానికి మా తమ్ముడు ట్రాక్టర్ వస్తుందన్నమాట. ముచ్చట ఏంటంటే నిన్న పొద్దుకాల అసలు గాలి వాన వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. ఇంకా గాలి మాత్రం బీభత్సంగా తోలింది. రైతులందరూ భయపడ్డారు అనమాట. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కొన్ని వరిసేన్లు ఆల్రెడీ కోసి ఉన్నాయన్నమాట. దీనికి గడ్డి కట్టలు కట్టడానికి కొన్ని వరిసేన్లు ఏమి ఇంకా కోయలేదు మా సైడ్ ఇంకా. సో ఇంకా అదే మన ఐకేబీ సెంటర్లో ఉన్న ఒడ్లు కూడా అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి కాబట్టి రైతులందరూ చాలా భయపడ్డారు అనమాట. వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియట్లేదు, ఎప్పుడు పోతాయో తెలియట్లేదు అనమాట. అందుకే మేము కూడా చాలా భయపడ్డాం. ఎందుకంటే 4.5 ఎకరాల గడ్డి వేరే రైతుల దగ్గర కొన్నాం అనమాట. ఎడ్లకు బర్రెలకి మనకు పశువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అందువల్ల ఈ రోజు ఎమ్మటే మార్నింగ్ మా తమ్ముని బండి ఉందన్నమాట. నేను వీడియోలో చూపిస్తుంటా కదా, వాని బండి ఉంది, తీసుకొచ్చి కట్టిద్దామని వచ్చిన. మామూలు బండి వస్తుందంట, సో అందుకే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక 2K లైక్స్ ఇవ్వండి, నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. నేను కూడా మరిన్ని వీడియో చేస్తాను అనమాట. వీడియో మాత్రం ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈ గడ్డి కట్టలు కట్టే మిషన్లకైనా కూడా వరి కొత్త మిషన్లకైనా చాలా డిమాండ్ ఉందన్నమాట. సో మొన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాడు మావాడు, సొంతం తమ్ముడైనా కూడా అసలు దొరకట్లేరు అనమాట. సో అట్లుంటది అనమాట రైతుల పరిస్థితి. ఈ వానలు జల్లులు వస్తే మాత్రం ఒక్కొక్కరు భయపడాల్సిందే. చాలా బాయికాడికి పోదాం ఇక. ఇట్లా చక్కగా ఇక ఈ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. చక్కగా బాయికాడికి పోదాం ఇక. మనకు ముందర కనిపిస్తుంది మనం కొన్న గడ్డి అనమాట. 2 ఎకరాలు ఉంటుంది ఇక్కడ. దాదాపు నేనైతే ఒక 100 నుంచి 150 కట్టలు అయితే అని అంచనా వేస్తున్నా. మా వర్షానికి మామిడి పండ్లు కూడా మస్తు రాలినాయి కదా. వర్షానికి మామిడి పండ్లు కూడా చాలా రాలినాయి. అమ్మ ఎన్ని మామిడి పండ్లే. మామిడి పండ్లు కూడా చాలా రాలండి నా గాలి దుమ్ముకి. దానికైతే ఫీల్డ్ దగ్గరకు వచ్చినాం. ఈ ఫీల్డ్ ఇది వచ్చి మనకి 2 ఎకరాల గడ్డి అనమాట. దగ్గర ఒక 100-150 కట్టలు అయితే అని చెప్పినాయి కదా. ఇక ఇప్పుడు మనోడు తాడు ఇట్లా అన్ని ఎక్కించి 7 నుంచి నాకు తెలిసి ఒక 2 గంటలు పడుతుంది. ఇదంతా 2.5 గంటలు పడుతుందా? 2-2.5 గంటలు పడుతుంది అనమాట. ఎకరం 1 గంట సేపట్లో, గంట బాగా అట్లా పడుతుంది టైము. ఇంకా చూడాలి ఎంతసేపు పడుతుందో. ఎందుకురా మరి అది తాడు ఉంచి పెడితే ఏమైందిరా? తాడు ఉంచి పెడితే ఏమైంది? తాడు అట్నే ఉంచితే ఏమైంది అంటున్నా. ప్రతిసారి తీయాలనా? తడుస్తుంది ఎగుతాను. చినుకులు పడేసరికి కొంచెం గడ్డి మెత్తపడ్డది అనమాట. చూస్తానికి మెత్తగా ఉంది. ఇక ఎండ కొడితే మాత్రం మళ్ళా ఇక ఎప్పటి పరిస్థితి మొత్తం పొల్లు అవుతుంది గడ్డికి. ఇట్లా మావోడేమో ఇక ట్రాక్టర్కి మీరు చూసుకున్నట్లయితే దారం ఇట్లా ఎక్కిస్తుండు. అయిపోయింది ఇక దారం ఇట్లా ఎక్కించడు. ఇట్లా పొద్దుగాల పొలం కాడికి వస్తే మంచిగా ఉంటుంది ఆ ఫీల్. ఇక ఎండాకాలం పూట అయితే ఇప్పుడు మనకేంది 5-5:30కే తెల్లారుతుంది అనమాట. ఇక ఇప్పుడు ఎదురు అసలే సరిపోవట్లేదు. మనమంతా ఫస్ట్ కట్ట బయటపడ్డది మనకి. ఈ గడ్డి కట్టల మిషన్లు, వరి కోసే మిషన్లు వచ్చి చాలా సేఫ్ అయినాయి అనమాట. రైతులకి చాలా కష్టాన్ని తగ్గించినాయి. అంతకుముందు నా చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మ వాళ్ళు చెప్పేది, మా చిన్నగా ఉన్నప్పుడు మేము ఒక 2-3 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా మాకు మధ్యాహ్నం పూట మాకు పాలిచ్చి అమ్మ వాళ్ళు పనికి పోయేది అనమాట. ఇది వరిసేను కోసానికి, అక్కడ మెద పెడతానికి, అడుగు తీస్తానికి, కట్టలు వడ్లు నేర్పడానికి, ఇవన్నీ పనులకు పోయేదనమాట. సో ఈ యంత్రాలు వచ్చి రైతులకు మాత్రం చాలా సేఫ్ అయినాయి. దాంతో పాటు అంతే ప్రమాదకరంగా మారినాయి అనమాట. చాలా మంది మిషన్లలో చేతులు పోవడం, ఇంకా వరికోత మిషన్ల కింద పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అనమాట. ఎంత టెక్నాలజీ పెరిగితే అంత నష్టం అనేది మన మానవ జాతికి ఉంటది అనమాట. అంతే మన చుట్టూ జంతువులకు కూడా నష్టం ఉంటది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. బండి ఆగింది, గడ్డి ఇరగబడుతున్నట్టుంది నాకు తెలిసి. అయితే చూద్దాం. ఏరా ఇరగబడుతుందా? పెడతలు
గడ్డి ఆడాడ జర్ర 10 ఉండేసరికి 4 చినుకులు పడేసరికి కొంచెం ట్రాక్టర్లో ఇరకబడుతుంది అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న గడ్డి కూడా కొంచెం ఆడాడ 10 ఉంది, పచ్చిగా 4 చినుకులు పడ్డాయి నిన్న, అందువల్ల ఇరకబడుతుంది అనమాట ట్రాక్టర్లో. ఏడా ఏ షాపులు ఉంటాయిరా? కాదు మనం ఆ రోజు అటుపోయిన షాపు. ఏ బంకు? ఏది మిషన్ ఉంది దాంట్లో ఆట నాను. సరే ఇక చక్కగా ఇంటికి పోయి ఆనించట్టు టౌన్లోకి పోయి ఈ బోల్డర్ గిట్లా అట్నే దానికి కావాల్సిన దారాపు ఉండలు కావాలంట, అంటే చుట్టడానికి కావాల్సిన దారం గిట్లా తీసుకొని రావాలంట. అట్నే మనోనికి అన్నం గిట్లా తీసుకొచ్చి ఇన్నే తింటే అయిపోతుంది. ఇక దగ్గర ఇది నాకు తెలిసి ఇక ఇది కొంచెం గడ్డి పడుతుంది కాబట్టి మనకి దాదాపు ఒక 3-4 గంటలు కూడా పడుతుంది. మధ్యాహ్నం వరకు కూడా ఇన్నే అవుతుంది అనమాట. అట్లుంది పని. అన్న ఇవి టీవీఎస్ బోల్ట్ అంటే ఏమన్నా ఉన్నాయి? రెండు కావాలన్నా? ఫోన్ నుంచి పంపిస్తా. ఓకేనా? మొత్తం బిల్లు వచ్చి మనకు 2500 దాకా అయిందనమాట. 2 కట్టలు దాంతో పాటు బోర్డులు కూడా తీసుకున్నాం. చక్కగా తీసుకొని ఫీల్డ్కి పోవాలి. మొత్తానికైతే ఇప్పుడే ఇంటికాంచి అన్నం తీసుకొని వచ్చాం అనమాట. అట్నే పక్క టౌన్ పోయి కూడా మన 2 దారపుండలు అట్నే కావాల్సిన బోల్డ్లు తీసుకొచ్చిన. ఇక్కడ కూడా ఫీల్డ్ దాదాపు మొత్తం అయిపోయింది, కంప్లీట్ చేసిందిగా మావాడు. ఇంకొక 10 గుంటలంతా పొలం ఉందన్నమాట. ఇక ఇప్పుడు అన్నం తినేది బాగానే టైం వచ్చి 10:30 అవుతుంది. ఎండ మాత్రం పొట్టు కొడుతుంది. ఇప్పుడు అన్నం తినాలి, ఆకలి అవుతుంది బాగా. అరే అరే అన్నం తిందా? మొత్తం 2.5 ఎకరాలు అయితే గడ్డి కట్టలు కట్టడానికి అయిపోయింది. ఇప్పుడే బయటకు వెళ్తుంది మా వాళ్ళు. బాయిల మోటర్, ఇది లోపల మోటర్. జర నిర్ణయాలు ఎక్కువ పోస్తున్నట్టుగా పోయి మళ్ళా అయ్యా అన్ని బంద్ ఉండేసరికి జర ఎక్కువ పోస్తుంది. దాంట్లో తీసి దాంట్లో అయితే దీంట్లో వేరే బంధుని మనతో కాదు. ఏమంటే వద్దామని పోయేసరికి మంచి నట్టింది అన్న. పొద్దునట్టు అయింది. మళ్ళీ ఇక్కడ నిన్న శనుకులు పడ్డట్టు ఉంటాయి కదా, బండ్లు తొక్కుతాయి దానికి అది ఎండదిగా. ఇప్పుడే మనం అక్కడ గడ్డి కట్టలు కట్టినాం అనమాట. నెక్స్ట్ మిగిలి ఉంది ఇక్కడ 2 ఎకరాల గడ్డి. ఇది కడదాం అనుకుంటే పడే ఎండ పొట్టు కొడుతుంది. దగ్గర 40 డిగ్రీలు ఉన్నట్టుంది. పోరగాడు ఆడున్నాడు, ఆడిని అడ్డం పడుతుర్రు. ఈతకు పోతున్నారా? పోరగాళ్ళు చెట్ల పొంటి పడి అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఈతలు పోతూనే ఉర్రు అనమాట. అటు ఇటు చేసి ధైర్యం తెచ్చుకొని మావాడు అయితే బండెక్కి మళ్ళీ కట్టలు కట్టడం మొదలుపెట్టింది అనమాట. ఇక 2 ఎకరాల గడ్డి అంటే ఇక దగ్గర దీంట్లో ఏం లేదు, జర తారే ఉంది కాబట్టి 1 గంటలు అయిపోద్ది బండి అయితే మొత్తం కట్టడం అయితే. సో మళ్ళీ ఇరకబడుతూనే ఉంది. జర అప్పుడప్పుడు దీంట్లో తాడు దిగుతుంటుంది అనమాట. ఆ తాడు దిగినప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఈ గడ్డి కట్టల మిషన్ తిరగటోళ్ళు అందరూ అక్కడ పీటీఓ ఆఫ్ చేసి మళ్ళీ ఆ తాడెక్కించుకోవాలి. లేకపోతే తొందరపడి ఆవేశంలో వేసుకున్నారు అనుకో అట్నే చేతులు కూడా అలానే పడుతున్నాయి. రీసెంట్గా ఒక 2-3 ఘటనలు జరిగినాయి మా కల్లా కూడా. సో ఈ దొరటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లయితేనే మనకు కొంచెం సేఫ్ ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. చేతులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మొత్తానికైతే గడ్డి కట్టలు కట్టుడు అయిపోయిందనమాట. మనం ఫస్ట్ కట్టిన దగ్గర వచ్చేసి దాదాపు ఒక 120 నుంచి 125 కట్టలు అయినాయి. ఇక్కడ వచ్చేసి ఇది 2 ఎకరాల గడ్డి. ఇక్కడ ఒక 100 కట్టల దాకా అయినాయి అనమాట. ఈ కట్టలన్నింటినీ
మనం ఒక రేపు కానీ ఎల్లుండి కానీ ట్రాక్టర్లో లోడ్ చేసుకొని ఇంటి దగ్గర తీసుకుపోవాలని ఒక ప్లానింగ్ ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 2:30-3 అవుతుంది. ఇంతసేపు బాగా ఉక్కపోత వచ్చింది. ఆ ఉక్కపోత సూచనలు ఏంటంటే మనకి వర్షం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఒక సంకేతం అనమాట. అందువల్ల మ్యాక్సిమం మనం ఈ గడ్డి అంతటిని ఎంత తొందరగా ఇంటికి చేరవేస్తే అంత మంచిది మనకి. ఎందుకంటే గడ్డి ఇంత కట్టలు కట్టించి ఇంత కష్టపడి మనకు అది వర్షానికి తడిసింది అనుకో అది కొంచెం చేదైపోతుంది అనమాట. ఆ నీరు కొంచెం గడ్డికి తాగడం వల్ల చేదైపోయి కొంచెం టేస్ట్ అనేది పోతుంది అనమాట. సో ఎడ్లు బర్రెలు కూడా సరిగ్గా తినవు. అందువల్ల ఇది ఎంత తొందరగా మనం అంత తొందరగా ఇంటికి తీసుకుపోతే అంత మంచిది మనకి. ఓకే గైస్, మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నా. చూశారు కదా, మనకి అంటే మన వీడియోస్లలో ఎక్కువ ఫార్మింగ్ గురించి అగ్రికల్చర్ గురించే ఉంటాయన్నమాట. సో ఈ వీడియో ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కూడా నాకు కొంచెం రెక్టిఫై చేయండి. ఎందుకంటే నేను కూడా మళ్ళీ నెక్స్ట్ టైం అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాను అనమాట. నాకు ఒక చిన్న సజెషన్ ఇవ్వండి. మనం ఫుల్ లెంత్ వీడియో ఎన్ని నిమిషాలు పెడితే మంచిగా ఉంటుంది వ్యూవర్స్కి అని, అది కూడా మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గట్లనే మనోళ్ళు ఎవరైనా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నకుంటే మీరు కూడా ఇట్లా చేయరా వీడియోలు అని వాళ్ళకు కూడా షేర్ చేయరు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.